కరివేపాకు సేమియా పకోడీ. కరివేపాకు సేమియా పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కరివేపాకు, సేమియా, శనగపిండి, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, జీలకర్ర, పసుపు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనం అన్నీ మిక్స్ చేసేసుకుని ఇంకా ప్రాసెస్ మొదలు పెట్టడమే. అన్నిటికంటే ముందు ఏం చేయాలంటే మనము సేమియాని ఒక్కసారి బాయిల్ వచ్చేటట్టు ఉడికించుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేను స్టవ్ వెలిగించేసి సేమియాని కొంచెం సాఫ్ట్ చేసేస్తాను. సో చేసేస్తే మనకి రెడీ అయిపోయినట్టు. సో స్టవ్ వెలిగించేసాను, సేమియా ఇందులో యాడ్ చేస్తున్నాను. మనకి ఎంత కావాలో అంతే యాడ్ చేసేసుకోవటం. తర్వాత వాటర్ వేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీన్ని మనము ఉపయోగించుతాం. సో ఇది బాయిలింగ్కి పెట్టేసాము. నెక్స్ట్ ఏంటంటే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాం. పకోడీకి అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు కదా. సో ఉల్లిపాయలు మనము ఇలా చక్రాల్లాగా కానీ లేకపోతే నిలువుగా కానీ కట్ చేసేసుకోవాలి. సో అది మనకి కొంచెం పకోడీకి వాల్యూమ్ ఇస్తుంది. తర్వాత లుక్, పకోడీ లుక్కి బాగుంటుందన్నమాట. సో ఇలా చక్రాల్లాగా కట్ చేసేసుకున్నాం కదా, వీటిని ఇలా ఓపెన్ చేసేయటమే ఫస్ట్. నెక్స్ట్ మనము మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కరివేపాకు. ఈ కరివేపాకుని కొంచెం కట్ చేసినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా కూడా వేసుకోవచ్చు, కాదంటే కొంచెం కట్ చేస్తే ఫ్లేవర్స్ ఇంకా బెటర్గా ఉంటుంది ఈ పర్టికులర్ రెసిపీకి. సో జస్ట్ ఇట్లా కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, దీన్ని కూడా ఫైన్గా కట్ చేసేస్తున్నాను. కారం ఎలాగా యాడ్ చేస్తాం కాబట్టి సో 1-2 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి కూడా అయిపోయింది. ఇక్కడ ఇది మనకి చక్కగా బాయిల్ వచ్చేస్తుంది కదా, దీన్ని మనము ఫస్ట్ స్టవ్ కొంచెం స్లో చేసేసుకుని మూత తీసేసుకుని ఈ జాలీలో వేసేసి వాటర్ తీసేద్దాము. సో మళ్ళీ ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇది కొంచెము డ్రై అవ్వగానే మనము ఆయిల్ యాడ్ చేసేసుకుందాము. సో అది హీట్ అయ్యే లోపల మనము పకోడీ పిండి రెడీ చేసుకుందాము. సో నెక్స్ట్ పకోడీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ శనగపిండి, కొంచెం క్రిస్పీనెస్కి బియ్యం పిండి, తర్వాత జీలకర్ర, కొంచెం పసుపు, అలాగే కొద్దిగా కారం, మనము ఒక బాయిల్ ఇచ్చినటువంటి సేమియా. సో ఆల్రెడీ మనము ఇది బాయిల్ చేసి ఉన్నాం కాబట్టి ఇందులో చెమ్మ ఉంటుందన్నమాట. సేమియాలో చెమ్మ ఉంటుంది కాబట్టి ఫస్ట్ దాంతోనే మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా కావాలి అంటే అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పకోడీకి కావాల్సినటువంటి కన్సిస్టెంట్గా మనము వాటర్ యాడ్ చేసుకుని అప్పుడు పకోడీ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. కలిపేసుకుని పకోడీ చేసుకోవచ్చు. సో కొంచెం పొడి పొడిగానే ఉంది, ఎందుకంటే వాటర్ అంతా కూడా తీసేసాం కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. సో కొంచెం గట్టిగానే వేస్తే బాగుంటుందన్నమాట. కరకరలా రావాలి అంటే కొంచెం పిండి గట్టిగా ఉండాలి. సో ఇక్కడ శనగపిండి, తర్వాత కరివేపాకు, సేమియా మిక్స్ అయ్యి ఉంది కదా, ఒక మంచి కార్బోహైడ్రేట్, మంచి ఎనర్జీ, మంచి ప్రోటీన్ ఇచ్చేటువంటి ఆహార పదార్థం. అలాగే ఆకుకూర కూడా మిక్స్ అయింది, ఆల్మోస్ట్ ఒక మీల్ లాగా అనుకోవచ్చు అనమాట. ఇది మనకి ఆకుకూర ఉంది, వెజిటేబుల్ ఉంది,
అంటే ఉల్లిపాయ వెజిటేబుల్ ఉంది. సో దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ నూనె చక్కగా కాగిపోయింది కదా, ఇందులో మనము చక్కగా వేగిపోయిన తర్వాత మనం దీన్ని తీసేసుకోవటమే. సో పకోడీలు చక్కగా వేగుతున్నాయి. మంచిగా ఇంకొంచెం కలర్ వచ్చే వరకు, ఇంకొంచెం నైస్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని వేయించితే చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. కరకరలాడుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఇందులో సేమియా యాడ్ చేస్తాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ ఒకటి దీంట్లో క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఈ కరివేపాకు గురించి మాట్లాడుకుంటే కనుక, కరివేపాకు మన అమ్మమ్మలు నాయనమ్మలు ఏం చేసేవారంటే కరివేపాకుని కొబ్బరి నూనెలో వేసి కాగబెట్టి ఆ నూనె తలకి పట్టించేవారు అనమాట. అంటే జుట్టు బాగా ఉండటానికి, జుట్టు తెల్లబడకుండా నల్లగా ఉండటానికి. నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే మన అమ్మమ్మలు నానమ్మలు జుట్టు అంత తొందరగా తెల్లబడలేదు. ప్లస్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు రంగులు వేయలేదు అనమాట జుట్టుకి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కంపల్సరీ కలర్ వేయవలసిన అవసరం వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి తగినన్ని పోషకాలు రావట్లేదు. మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు చక్కగా ఉండాలంటే ఆహారం సమతుల్యంగా ఉండాలి. ప్రతి ఆహారంలోని మనకి పోషణ ఇచ్చేటువంటి ఇంగ్రీడియంట్సే ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా, ఆ పోషకాలన్నీ కూడా పోషణిస్తాయి కాబట్టి మనము ఆరోగ్యకరంగా ఉంటామన్నమాట. ఆరోగ్యకరంగా ఉండాలంటే సమతుల్య ఆహారం. సమతుల్య ఆహారం అంటే ఆకుకూరలు, కాయగూరలు, అలాగే పప్పు దినుసులు, నాన్ వెజిటేరియన్, ధాన్యపు గింజలు, పాలు, ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ మనం తీసుకోవాలి. కానీ అన్నీ కూడా సమతులంగా కొంచెం కొంచెంగా అన్నీ తీసుకుంటే కనుక బ్యాలెన్స్ ఉంటుంది, ఆరోగ్యకరంగా మనం ఉంటాం. సో ఇది చక్కగా నైస్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సో దీన్ని మనము ఫస్ట్ టిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది పీల్చేసుకుంటుంది. సో ఎక్సెస్ ఆయిల్ పీల్చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక చక్కటి ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. కరివేపాకు సేమియా పకోడీ రెడీ అయిపోయింది. కరివేపాకు యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. కరివేపాకు మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది, ఫ్యాట్ను తక్కువ చేస్తూ శరీర బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత కరివేపాకుతో చేసిన పాకం లేదా కషాయం తాగితే అజీర్ణం తక్షణం తగ్గుతుంది. ఇది జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తుంది. కరివేపాకు హార్ట్ మజిల్స్ను బలపరుస్తుంది. ఇది బీపీని నియంత్రణలో ఉంచి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కరివేపాకు పరిమళం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది, మంచి మూడ్ను తీసుకొస్తుంది. దీని వాసన ద్రవ్యాలుగా కూడా ఉపయోగిస్తారు.